ఇప్పుడు ఎలా ఉన్నాడంటే రాహుల్ గాంధీని చూస్తూ ఉంటే నాకైతే విజువల్స్ చూస్తుంటే అనిపిస్తోంది ఒక బాధ్యతాయుతమైనటువంటి విపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన నిన్ననే ఏదో విజువల్ చూస్తాను చాలా ఆశ్చర్యం వేసింది. శశి గారు మీరు కూడా చూస్తుంటారు. ఒక మినిస్టర్ ఎవరో ఏఎన్ఐకో ఏదో ఛానల్కి బయట ఇస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటే సడన్గా వెనకాల నుంచి వచ్చి నిలబడి మాట్లాడండి అని అంటాడు. సో ఒక ప్రతిపక్ష నాయకుడు ఆయన కావాలనుకుంటే ఆయన మీడియా ప్రెస్ వాళ్ళు వచ్చి ఆయనతో మాట్లాడతారు. అంతేగాని ఇంకొకరు వర్షన్ వినిపించేటప్పుడు పక్కన వచ్చి మాట్లాడటము, ఆ పార్లమెంట్ మెట్ల మీద నిల్చొని గతంలో మనం చూసాం మెట్ల మీద నిల్చొని టీ తాగుతూ ఉండడము, బిస్కెట్లు పెట్టుకొని తినడము, అండ్ ఎవరో అక్కడ నుంచి పోతూ ఉంటే ఒక సిక్ ఎంపీ పోతూ ఉంటే ట్రైటర్ అనడము, దేశద్రోహి అని చెప్పడము. సో అక్కడ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళని చిడాయించడము, ఏదో ర్యాగింగ్ చేస్తున్నట్టుగా మాట్లాడడము, దీని నాయకత్వం అనుకుంటున్నాడు ఆయన. అది దుర్మార్గమైన అంశం, ఇది దౌర్భాగ్యం నిజంగా మాట్లాడితే. అండ్ ఆ పర్టికులర్ పార్లమెంట్లో కూడా పోయినసారి మనం చూసాము నరేంద్ర మోదీ గారు లోపలికి రాకుండా పూర్తిగా ఆడవాళ్ళందరూ వచ్చేసారు, విమెన్ ఎంపీలందరూ లోపలికి వచ్చేసారు ముందటికి. అండ్ ఆ రోజు విజువల్స్లో కూడా మనం చూస్తున్నాం నాయకులు ఈ మంత్రులందరూ కూడా నమస్కారాలు పెడుతున్నారు. నాకు ఒక ఎంపీ తెలంగాణ నుంచి ఒక ఎంపీ చెప్పారు, నాకు అంటే పేరు అక్కర్లేదు, బట్ ఆయన చెప్పారు పార్లమెంట్లో ఎట్లా ఉంటున్నారు, ఏం జరుగుతుందండి, అంతగా ఒక విపరీతమైన ఘర్షణ నడుస్తుంది కదా అంటే ఆయన ఇంటర్నల్గా లోపల ఏం జరుగుతుందని చెప్పారు. అదేంటంటే బయట ఈ విమెన్ ఎంపీలు సమాజ్వాదీ పార్టీ నుంచి లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఇట్లాంటి ఎంపీలు అందరూ ఉంటారట. వీళ్ళందరూ ముందర పెట్టేస్తారు, రాహుల్ గాంధీ వెనకాల ఉంటాడు, అందులో ఆడవాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఒక చిన్న మాట ఏదైనా మాట్లాడినా పైకి వచ్చేస్తారట. వాళ్ళు పైకి రాగానే మేము వెనకడుగు వేయాల్సి వస్తుంది. ఏమైనా అంటే చూసారా మహిళా ఎంపీ మీద చేయేశాడు, ఇలా మమ్మల్ని దుర్భాషలాడు అని చెప్పేసి ఎక్కడ వీళ్ళు బయటకెళ్ళి ప్రచారం చేస్తారో అని ఆలోచించాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి బీజేపీకి సంబంధించిన ఎంపీలు వీళ్ళందరూ కూడా సుమారు 2 సార్లు 3 సార్లు 4 సార్లు గెలిచిన ఎంపీలు చాలామంది ఉన్నారు. యంగ్ ఎంపీలు చాలా తక్కువ, అంటే డైరెక్ట్గా గెలిచి వచ్చిన వాళ్ళు అంటే పోరాడవచ్చు అని యంగ్ ఎంపీలే, యంగ్ ఏజ్ పరంగా యంగ్ కావచ్చు కాక, బట్ ఒక ఎక్స్పీరియన్స్ ఉండేసరికి 2-3 సార్లు పార్లమెంట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక మెచ్యూరిటీ వస్తుంది. సో ఏదైనా కాన్ఫిడెంట్ చేయాలనుకోరు, బట్ కొత్తగా వచ్చిన ఎంపీలకి కొంచెం కాన్ఫిడెంట్ చేసే తత్వం ఉంటుంది. సో ఇటువైపు ఏమో ఆ కాన్ఫిడెంట్ చేసేవాళ్ళు లేరు, అటువైపు ఏమో విపరీతంగా ఒక ప్రొవోక్ చేస్తున్నటువంటి వాతావరణం ఉంది. దీంతో చాలా ఇబ్బంది అవుతుందని ఒక తెలంగాణకు సంబంధించిన ఒక ఎంపీ నాకు చెప్పారు. సో అది పరిస్థితి ఇప్పుడు అక్కడ పార్లమెంట్లో. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏదో కాలేజ్లో గ్యాంగ్ వార్ ఉన్నట్టుగా నడుస్తుంది వ్యవహారం. గతంలో కూడా చూసాం, రాహుల్ గాంధీ కన్ను కొట్టారు, లేకపోతే సడన్ గా వెళ్ళి మోడీ గారిని కౌగులించుకున్నారు ఆయన అఫీషియల్ అని. సో చాలా సిల్లీ బిహేవియర్ అయింది. సో ఆయన ఏంటంటే జన్ ని ఒక